హీరో మాటలకు నవ్వుకున్న లేడీ హీరోయిన్కి వెంటనే విన్నావా నీ హస్బెండ్ ఏమంటున్నాడో, నీకన్నా బెడ్ మీద నేనే బెటర్ అంట అని మెసేజ్ చేస్తుంది. దాంతో హీరోయిన్ మరింత ఎక్కువగా ఏడుస్తుంది. ఆ విషయాన్ని చూపిస్తారు. ఆ తర్వాత హీరో అసలు నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని అడిగితే, నేను హాస్పిటల్కి ఎగ్జామినేషన్ కోసం వచ్చాను అని ఆ అమ్మాయి అంటుంది. ప్రెగ్నెన్సీ టైంలో చాలా జాగ్రత్తగా ఉండండి, లేదంటే ప్రమాదాలకు గురవ్వాల్సి వస్తుంది అని హీరోయిన్ అంటుంది. అప్పుడు ఆ అమ్మాయి, అయినా నేను బోరింగ్ కొట్టే భార్యను కాదు, నన్ను ఒక్కసారి ఎవరైనా చూశారంటే చాలు అలా పడుంటారు, నేను అనుకుంటే ప్రెగ్నెన్సీ మళ్ళీ వస్తుంది అని అంటుంది. ఇంతలో అక్కడికి నర్స్ వచ్చి, ప్రెగ్నెన్సీ లేడీ నైట్ అడ్మిట్ అయ్యి ఇబ్బంది పడుతుంటే ఇక్కడ వచ్చి నాయిస్ చేస్తున్నారేంటి, కాస్త సైలెంట్గా ఉండండి అని ఆ నర్స్ చెప్పడంతో హీరోయిన్ని, ఏంటి నువ్వు ప్రెగ్నెంటా, ఇది నిజమా అని అడుగుతారు. ఆ లేడీ కూడా ఆ మాటతో షాక్ అవుతుంది. అప్పుడు హీరోయిన్, నర్స్ మాట్లాడుతున్నది నా గురించి కాదు, నువ్వనుకున్నట్లు నా కడుపులో ఏమీ లేదు, ఆ నర్స్ చెబుతున్నది పక్క బెడ్లో ఉన్న లేడీ గురించి అని అంటుంది. దాంతో హీరో, పిల్లల్ని కనడానికి యూట్రస్లో నీకు ప్రాబ్లం ఉన్నప్పుడు నువ్వు గర్భవతి ఎలా కాగలవు, అయినా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, నీ మీద నాకున్న ప్రేమ రవ్వంత కూడా తగ్గదు అని అంటుంటే హీరోయిన్, నువ్వు మాత్రం నన్ను ఎన్నాళ్ళని ప్రేమిస్తావు, మీ అమ్మ వాళ్ళ ప్రెషర్ తట్టుకోలేక ఇంకో అమ్మాయిని చూసుకున్నావు, నాకు ఎంతో అవసరమైన సమయంలో నువ్వు నా పక్కన ఉండకుండా వెళ్ళిపోగలిగావు, దీన్ని ప్రేమంటారా అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అంతలోనే ఆ అమ్మాయి, ఈ మగాళ్ళ మాటలని నువ్వు నమ్మకు, మాట మీద నిలబడే వాళ్ళు కాదు వీళ్ళు, పిల్లలు లేని వివాహ జీవితం ఎన్నాళ్ళు నిలబడుతుంది చెప్పు అని అంటూ ఉండగానే హీరో, సాంగ్ షూయింగ్, నువ్వు మాట్లాడింది ఇక చాలు అని ఆమె చేయి పట్టుకుని బయటకి లాక్కెళ్ళి, నువ్వు చాలా ఓవర్గా మాట్లాడుతున్నావు, తగ్గించుకో అని అంటుండగా, కాస్త మెల్లగా తీసుకురండి, కడుపులో బిడ్డ బెదిరిపోతాడు అని అంటుంది ఆవిడ. చాలు, నువ్వు ఈ ప్రెగ్నెన్సీని అలుసుగా తీసుకొని చాలా ఓవర్ చేస్తున్నావు, నీకు నేను మనీ ఇచ్చాను, లగ్జరీ కార్ ఇచ్చాను, దానికి తగ్గట్టు ఒబిడియంట్గా ఈ బిడ్డని కనివ్వు, అంతవరకే నీ పని, నా ఫ్యామిలీలో అనవసరంగా డిస్టర్బెన్స్ని క్రియేట్ చేయకు, అసలు నీకు నా భార్యకు పోలికేంటి, నేను 7 సంవత్సరాలుగా పిల్లలు లేకపోయినా ఆమెతోనే ఉన్నాను, అంటే నాకు ఆమె ప్రాణమని నీకు అర్థం కాలేదా, నువ్వు ఈవెన్ నీ కడుపులో ఉన్న బిడ్డని కూడా నేను డబ్బుతో కొనుక్కుంటున్నాను, కేవలం మా అమ్మా నాన్నలు ప్రెషర్ పెట్టడం వల్ల, అంతకు మించి నీకు సీన్ లేదు అని వార్నింగ్ ఇస్తారు. ఆ టైంలోనే హీరోయిన్ అక్కడికి నడుచుకుంటూ వస్తుంది. ఆమెను చూసిన ఆ అమ్మాయి వెంటనే మాట మార్చి, అంత కోప్పడకండి, తప్పైపోయింది అని అనుకుంటూ అతనికి కావాలని కిస్ చేస్తుంది. అది చూసిన హీరోయిన్ మరింత ఏడుస్తూ ఉంటుంది. దీంతో ఈ పార్ట్కి ఎండ్ కార్డ్ పడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.